పూర్తయి సాయిత. ఉమ్, ప్రాంతీయ తత్వము, కులతత్వము, మతతత్వము, ఈ మూడు భారతదేశానికి అతిపెద్ద సవాళ్ళు. ఆ, శివ గారు, ఎస్. ఈ విషయంలో ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షం అయి ఉండవచ్చును, కానీ ఒకానొక సమయంలో సిబిఐ మా రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదు. హోంమంత్రి గనక తిరుపతిలో దేవుడిని దర్శించుకోవడానికి వస్తే రాళ్లు విసురుతాం అన్నటువంటి మన ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. అవును. రోజు బీజేపీ తోకగా వ్యవహరిస్తూ ఉండవచ్చును ఏ కారణం చేతనన్నా. ఉమ్, వాళ్ళ అవసరమో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ కంపల్షన్స్ మనకి తెలియదు, కానీ అంటే ప్రాంతీయ తత్వము ఎంత ప్రమాదకరమైంది అని చెప్పడానికి కొన్ని ఇది ఉదాహరణలు. ఉదాహరణ. మీకు ఏదో కమ్యూనిస్టులో తృణమూల్ కాంగ్రెస్ ఖలిస్తానో కావక్కర్లేదు, తెలుగుదేశం కూడా కావచ్చు. దక్షిణ భారతదేశం వేరే దేశం కావాలి అన్నటువంటి డిమాండ్ ఎక్కడి నుంచి వచ్చింది శివ గారు? ఇదే తెలుగుదేశం పార్టీ ఫరూక్ అబ్దుల్ నాయకుల దగ్గర నుంచి, తీసుకొచ్చి. వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి వచ్చింది. అవును, అవును. కాబట్టి అవకాశము లభిస్తే ప్రతి ప్రాంతీయ పార్టీ ఒక విచ్ఛిన్నవాద పార్టీ కాగలదు. ఈ విషయంలో మనకి సందేహం ఉండకూడదు. అవును. ప్రాంతీయ పార్టీ దేశాన్ని ముక్కలు చేయడం, తన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం దేశాన్ని ముక్కలు చేయడానికి సంకోచించదు. ఎందుకంటే దక్షిణ భారతదేశం వేరే దేశం అని 2024 ఎన్నికల ముందు మన తెలుగు రాష్ట్రాల్లో వినిపించినటువంటి ధ్వని వెనుక ఏ పార్టీలు ఉన్నాయి మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ప్రాంతీయ తత్వము, అది ఖలిస్తాన్ కావచ్చును, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చును, కమ్యూనిస్ట్ కావచ్చును, ఇంకొకటి కశ్మీర్ లో మహబూబా ముఫ్తీ పార్టీ కావచ్చును, ఇంకోటి కావచ్చును, మన దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం బీఆర్ఎస్ కావచ్చు. ప్రాంతీయ తత్వము దేశానికి అతిపెద్ద సమస్య. ఈ విషయంలో మనకి సందేహం ఉండదు. అవును. మనకి సందేహం ఉండదు. మొట్టమొదటి విషయం, మతతత్వ పార్టీలు, నేను ఫలానా మతం కోసము కేవలము సిక్కుల గురించి ఆలోచిస్తాను, కేవలము నేను ముస్లింల గురించి ఆలోచిస్తాను, కేవలం క్రైస్తవుల గురించి ఆలోచిస్తాను, ఈ రకంగా మతపరమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి పార్టీలు ప్రమాదకరం. అదేవిధంగా ఈ కులతత్వం ఆధారంగా నడిచేటటువంటి పార్టీలు ఉన్నాయి. ముస్లిం ప్లస్ యాదవ్ కాంబినేషన్, లేకపోతే నేను జాట్లకు మాత్రమే చెందిన పార్టీ, నార్త్ లో ఎక్కువగా మనకి ప్రమాదం కోసం పనిచేస్తాను. ఈ కులతత్వము ఏదైతే ఉందో, కులతత్వము ప్రమాదకరము, మతతత్వము ప్రమాదకరము, మీకు ప్రాంతీయ తత్వము ప్రమాదకరము. ఈ మూడు ప్రధానమైనటువంటి సవాళ్లను జాతీయవాద శక్తులు అధిగమించాల్సినటువంటి అవసరం. అంతేనా. ఈ విషయంలో ఎక్కడ కూడా మనం వేరే ఆలోచనకు వెళ్లకుండా కొన్ని ఫిక్స్డ్ ఒపీనియన్స్ ని ఉంచి వాటి మీద ఐక్యతను కనబరిచి ముందుకు వెళ్ళాలి. ఇక్కడెక్కడ కూడా ప్యానిక్ కి గురి కాకూడదు. మీరు చెప్పినటువంటి పాయింట్స్ మీద ఒక స్పష్టమైన అవగాహన అండ్ అగ్రిమెంట్ ఉండాలి. ఇంకా వేరే థాట్ ప్రాసెస్ విశ్లేషణలు అక్కర్లేదు. ఇది కరెక్ట్. ఇది రెడ్ లైన్ లో అండర్లైన్ చేసుకోవాల్సిందే. ఎస్ సార్. అండ్ ఇది చాలా కీలకమైనవి. ఇవే ప్రధాన శత్రువులు మన దేశంలో మనకి. అండ్ ఇంకా మోరోవర్ మనం కరెంట్ అప్డేట్స్ విషయానికి వస్తే